ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశి చక్రాలు చాలా నెమ్మదస్తులు. ఇందులో కానీ మీరు రాసి ఉందేమో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆలని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కొన్ని రాసుల వారు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. రాత్రికి రాత్రి ఎవరు కూడా లక్ష్యాధికారులు అయితే అయిపోరు. మంచి లక్ష్యం లేదా ప్రణాళికతో మాత్రమే ఎవరైనా విజయాన్ని సాధిస్తారు. ఒక లక్ష్యం చేరుకోవాలంటే లేదా ప్రాజెక్టును రూపొందించుకోవడానికి చాలా కృషి చెయ్యాలి. పట్టుదల, కృషి ఉంటే ఏదో ఒక రోజు లక్ష్యంలో విజయాన్ని సాధిస్తారు. కొంతమంది జీవిత గమనాన్ని అంచనా వేయడానికి చాలా నెమ్మదిగా ఉంటారు. వారి అలసత్వం వల్ల ప్రణాళికలు నెమ్మదిస్తాయి, విజయం కూడా నెమ్మదిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొంతమంది రాశి చక్రం వారి జీవితంలో నెమ్మదిగా లేదా ఆలస్యంగా ఉంటారు. వారి జీవితంలో చాలా సమయం గడిపిన తర్వాత వారు విజయం సాధించారని చెబుతారు. ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. దీనికి డబ్బు లేదా కృషి అవసరం. కానీ ఫలితం కొన్నిసార్లు చాలా త్వరగా ఉంటుంది, లేకపోతే నెమ్మదిగా ఉంటుంది. అవును, నిజమే. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు ఎంత కష్టపడినా మరణాంతర జీవితంలో లేదా ఓవర్ టైంలో విజయాన్ని సాధిస్తారు. అతని విజయాల రేటు నెమ్మదిగా ఉంటుంది, కానీ గొప్పగా ఉంటుంది. కాబట్టి మీరు వాటిని నెమ్మదిగా పెరుగుతున్న మొక్క అని పిలవవచ్చు. కాబట్టి అలాంటి నెమ్మదస్తులుగా పిలుచుకునే రాశి చక్రాలు ఉంటాయి. అవి విజయాన్ని అందుకుంటాయి. మరి అటువంటి రాశి చక్రంలో ముందుగా వృషభ రాశి. ఈ రాశిలోని వ్యక్తులు రాత్రికి రాత్రి విజయాన్ని సాధించలేరు. వారు బలమైన పని, నీతికి కట్టుబడి ఉంటారు. వారు విశ్రాంతి, కృషి మధ్య సమతుల్యతను అనుసరిస్తారు. వారు తమ పని, సాధన విషయంలో సరైన ప్రయత్నం, కృషిని చేస్తారు. తర్వాత వచ్చే విజయాన్ని ఆస్వాదిస్తారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు కుటుంబం నుండి మరింత ఉత్తేజిత, స్థిరమైన జీవితం కోసం కోరికను కలిగి ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు వారు విజయం సాధించడంలో ధీమాగా ఉంటారు. వీరిలో చాలా కాలం ఎదురుచూస్తున్న ఆశయం దొరుకుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పుడు విజయ ఆశయాలు రెట్టింపు అవుతాయి వీరి జీవితంలో. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులు అత్యంత శ్రమజీవులు. వీరు తమ పనిలో విజయాన్ని సాధిస్తారు. కానీ వారికి విజయం చాలా నెమ్మదిగా లేదా ఆలస్యంగా సాధించబడుతుంది. విజయం నెమ్మదిగా ఉంటుంది, కానీ అద్భుతమైనదిగా ఉంటుంది. ఇక మీనరాశి. మీనరాశి వారు ఆలస్యంగా పుష్పించే మొక్కలు లేదా నెమ్మదిగా విజయాలని పొందుతారు. వీరు విజయం సాధించడానికి ముందు అనేక మార్గాలను అనుసరిస్తారు. ఫలితంగా విజయం నెమ్మదిగా వస్తుంది. వారు సరైన మార్గాన్ని లేదా లక్ష్యాన్ని సాధించడానికి తగినంత సమయాన్ని కేటాయించుకుంటే తప్పకుండా వీళ్ళు గెలుస్తారు. అలాగే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళ అంతర్దృష్టిపై ఎక్కువ దృష్టిని పెడతారు. అందువల్ల వీళ్ళ లక్ష్యాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ తర్వాత విజయాన్ని సాధిస్తారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వారు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు. అలాగే నెమ్మదస్తులుగా ఉన్నప్పటికీ కూడా విజయం సాధించినప్పుడు వీళ్ళు అత్యద్భుతంగా విజయాన్ని సాధిస్తారు. మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్సప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.